వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి బెలెనో ఫర్ స్టీరింగ్ హార్డ్ ప్రాబ్లమ్. సో మేము ఆల్రెడీ చాలా వెహికల్ చేసాము, చాలా వెహికల్ సక్సెస్ఫుల్ గా డెలివరీ కూడా ఇచ్చాము. ఈ వెహికల్ కూడా కస్టమర్ రిక్వెస్ట్ పైన మనం వీడియో కూడా చేస్తున్నాము, ఎలా వర్క్ చేస్తున్నాం ఏంటనేది. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. మనకి ఏంటంటే ప్రాబ్లమ్ ఈ టర్నింగ్ దగ్గర, మన గ్యారేజ్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఈ టర్నింగ్ దగ్గరనే అర్థమైపోతుంది. సో ఇలా పక్కన అలైన్మెంట్ షాప్ లోకి వెళ్ళిపోతుంది ఇది బండి, ఇట్లా స్ట్రేట్ అయిపోవాలి. సో మనం ఇలా మూవ్మెంట్ చేసినప్పుడు కూడా ఒక హ్యాండ్ పైన ఒక లోడ్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ స్టీరింగ్ స్ట్రక్కేజ్ అవ్వడం వల్ల ఇలా వైబ్రేషన్ కూడా అవుతుంది స్టీరింగ్ ఇలా. సో టర్నింగ్ దగ్గర కూడా ఒకసారి మనం చూద్దాము రిటర్న్ రావట్లేదు అనేది. సో బిఫోర్ ఆఫ్టర్ మనం కంపారిజన్ వీడియో కూడా చాలా వెహికల్స్ కి చేసినాం. వర్క్ అవ్వక ముందు ఎలా ఉంది అండ్ వర్క్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మనం చాలా వెహికల్స్ కి చెక్ చేసినాము. ఈ వెహికల్ కూడా మనం డీటెయిల్డ్ వీడియో షూట్ చేస్తున్నాం. సో ఇలా డివైడర్ పైకి వెళ్ళిపోతుంది బండి రిటర్న్ రాకుండా. ఇలా స్టక్ అయ్యి ఇలాగే ఇట్లా మనం రన్ చేయకపోతే స్ట్రేట్ గా డివైడర్ పైకి వెళ్ళిపోతుంది. సో ఈ బెలెనో వెహికల్ యొక్క స్టీరింగ్ కాలమ్ రిపేర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఒకసారి ప్రోగ్రామింగ్ అంటే స్కానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ చేసుకున్న తర్వాత వెహికల్ ట్రావెల్ అనేది చూస్తాము. ప్రోగ్రామింగ్ లో మనం ఎర్రర్ కోడ్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా, స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఏమన్నా అవుట్ అయిందా లేదా అని కూడా మనం చూస్తాము. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ అవుట్ అయినా కూడా మీకు స్టీరింగ్ స్ట్రేట్ ఉంటుంది కానీ వన్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కూడా ఈ వెహికల్లో చెక్ చేసుకుంటాం ప్రోగ్రామింగ్. సో డిటీసీ అన్ని క్లియర్ అయిపోయినాయి. సో అన్ని గ్రీన్లో వచ్చేసినాయి. ఎలాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు. అన్ని డిటీసీ క్లియర్ అయిపోయినాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు మనం చిన్న ట్రయల్ చూస్తుంది. ఆల్రెడీ వెహికల్ వర్క్ అయిన తర్వాత 1-2 సార్లు ట్రయల్ చూస్తాము వితౌట్ కెమెరా. ఎందుకంటే మన సెట్టింగ్స్ కానీ అలాంటి వన్ సైడ్కి వెళ్ళిపోతుందో అలాంటిది కూడా ఫస్ట్ ట్రయల్ చూసుకుంటాము. సో దాని తర్వాత మనం ఫైనల్ అన్ని ఓకే అయిన తర్వాతనే ఫైనల్ రోడ్ టెస్ట్ అని చెక్ చేసుకున్న తర్వాతనే వర్క్ అనేది కంప్లీట్ చేస్తాము. సో వెహికల్లో ఎలాంటి పుల్లింగ్ కానీ వన్ సైడ్కి వెళ్ళడం కానీ లాగడం కానీ ఎలాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు. రన్నింగ్ దగ్గర రిటర్న్ ఎలా వస్తుంది మనం చూద్దాం. సో ఈజీగా మనకు స్టీరింగ్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. ఎలాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు. ఇక్కడ కూడా పర్చేస్ మనం చూద్దాం. హార్డ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. సో టర్నింగ్ లో స్టీరింగ్ రిటర్న్ రావడం కూడా మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. బెలెనో వెహికల్ యొక్క స్టీరింగ్ రిపేర్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ట్రావెల్ కూడా తీసుకున్నాము అని. చాలా మంది కస్టమర్స్ ఏంటంటే కెమెరా ఫేర్ అనేది ఉంటుంది. సో కెమెరా మీద మాట్లాడలేరు. సో కస్టమర్లకి అడుగుతూ ఉంటాము చాలా కస్టమర్స్కి ఏమన్నా రివ్యూ ఇవ్వండి అనేసి. కొందరు ఇస్తారు, కొందరేమో నాకు ఎలా అని కూడా చెప్తారు. సో ఇలాంటి మరిన్ని స్టీరింగ్ కాలమ్ రిపేర్ అండ్ బాడీ రిపేర్ అండ్ డెంటింగ్ పెయింటింగ్ రిపేర్ అండ్ సర్వీస్ రిపేర్స్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. మా వర్క్ షాప్ కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. ఎలాంటి రిపేర్స్ కైనా మీరు గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసి వర్క్ షాప్ కి విజిట్ కూడా అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి వర్క్ షాప్ కి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.